ఏంటంటే ప్రతిపక్షాలు కొంత అపోహలు కల్పించే ప్రయత్నం చేసినా కూడా మాకు చాలా క్లారిటీ ఉంది. 22 నెలలు సుమారుగా 21 నెలల్లో ఏదైతే పరిపాలన ప్రజలకు అందించామో వాళ్ళ అవసరాలన్నీ ముఖ్యమంత్రి గారికి తెలుసు. దానికి తగ్గట్టుగానే పరిపాలన జరుగుతోంది కాబట్టి ఇవన్నీ మేము ఊహించిన విజయాలే అనేది వైఎస్ఆర్సీ ప్రధాన కార్యదర్శి ఎన్టీవీతో మాట్లాడుతూ చెప్పిన విషయం. ఇక విజయవాడ వెళ్దాం ఒకసారి. విజయవాడకు సంబంధించి కూడా కొంత విశాఖపట్నం లాగా విజయవాడతో కొంత ఆసక్తికరమైన పరిస్థితి. కానీ గుంటూరు ఫలితాలు చూసిన తర్వాత విజయవాడలో మరి అంతకన్నా భిన్నంగా ఏమన్నా వస్తాయా లేదా అనే అనుమానంలో కూడా ప్రస్తుతానికి పార్టీలు ఉన్న పరిస్థితి. శ్రీకాంత్ ఉన్నారు విజయవాడలో అప్డేట్స్ అందించడానికి. శ్రీకాంత్, విజయవాడలో ఎక్కడి వరకు వచ్చింది కౌంటింగ్ ప్రక్రియ? ప్రస్తుతం అయితే వైసీపీ ముందంజలో ఉంది. ఇప్పటి వరకు కూడా 8 డివిజన్లు అయితే వైసీపీ గెలవడం కూడా జరిగింది. ఇంకా 3 డివిజన్లో టీడీపీ కూడా గెలిచింది. మొత్తం పరిశీలిస్తే మనకి ఇప్పటి వరకు కూడా 11 డివిజన్లకు సంబంధించిన ఫలితాల్లో అయితే వైసీపీ 8 గెలిచి ముందంజలో ఉంది. 3 డివిజన్లో టీడీపీ కూడా గెలవడం జరిగింది. ఇంకా మిగతా చోట్ల కూడా 7 చోట్ల వైసీపీ ముందంజలో ఉన్నట్టుగా అయితే మనకి సమాచారం కూడా అందుతా ఉంది. ఇందులో టీడీపీ సీట్లను గమనిస్తే ఏదైతే టీడీపీ మేయర్ అభ్యర్థి, విజయవాడ మేయర్ అభ్యర్థిగా ఉన్నటువంటి కేశినేని శ్వేత కూడా గెలిచినట్టుగా ఇప్పటికే చెప్తున్నారు. అధికారికంగా ఫలితాలు ప్రకటించవలసిన అవసరం ఉన్నప్పటికీ కూడా మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే కేశినేని శ్వేత కూడా గెలవడం జరిగింది. తూర్పు నియోజకవర్గం పరిధిలో 2 సీట్లు, అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గంలో 1 సీటు, మొత్తం 3 సీట్లని టీడీపీ కూడా గెలిచింది. ఇక వైసీపీకి సంబంధించి చూస్తే పశ్చిమ నియోజకవర్గంలో 4 సీట్ల వరకు గెలిచింది. ఇక ఈస్ట్ లో 2, సెంట్రల్ లో 2, మొత్తం 8 సీట్లని వైసీపీ కూడా గెలవడం కూడా జరిగింది. మొత్తం 23 డివిజన్లకు సంబంధించి తొలి రౌండ్ లో ఫలితాలను ఒకసారి పరిశీలిస్తే ప్రస్తుతానికి 11 డివిజన్లలో ఫలితాలు అయితే దాదాపుగా వచ్చాయి. ఇంకా 12 డివిజన్ల ఫలితాలు కూడా రావాల్సింది. ఇందులో 7 డివిజన్ల వరకు కూడా వైసీపీనే ముందంజలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మిగతా 3 చోట్ల టీడీపీ, 2 చోట్ల జనసేన తన ప్రభావం చూపిస్తోంది. ఇంకా ఒక అరగంట నుంచి 30 గంట సమయం లోపు ఈ 23 డివిజన్లో ఉన్నటువంటి మొత్తం ఫలితాలు కూడా అధికారికంగా వెల్లడించబోతా ఉన్నారు. ఇప్పటి వరకు వస్తున్న ట్రెండ్ను పరిశీలిస్తే వైసీపీ ముందంజలో ఉన్నట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. కీలకమైనటువంటి బెజవాడ బీసెంట్ రోడ్డు సీట్ను కూడా వైసీపీ తన ఖాతాలో కూడా వేసుకుంది. ఇక విజయవాడ ఈస్ట్ కి సంబంధించి, అదేవిధంగా వెస్ట్ కి సంబంధించిన ఫలితాలను ఒకసారి పరిశీలిస్తే మనకి పూర్తి స్థాయిలో ఇంకొక 30 గంట సమయంలో అయితే క్లియర్ గా అయితే 23 డివిజన్లకి సంబంధించి ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా అధికారులు కూడా చెప్తున్నారు. కొంత కౌంటింగ్ చాలా స్లోగా జరుగుతున్నట్టుగా అయితే మనకి సమాచారం అందుతుంది. దీని తర్వాత ఇంకో 2 రౌండ్లలో 23 తర్వాత మరో 23 డివిజన్లు, ఆ తర్వాత 18 డివిజన్లకి సంబంధించి అయితే ఎన్నికల కౌంటింగ్ అయితే కొనసాగబోతా ఉంది. మధ్యాహ్నం సమయానికి అయితే తొలి రౌండ్ 23 డివిజన్లకి సంబంధించి అయితే పూర్తి స్థాయి ఫలితాలు కూడా వెల్లడించబోతున్నారు. ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం అయితే వైసీపీ ముందంజలో ఉన్నట్టుగా అయితే మనకి సమాచారం అందుతుంది. ఋషి, శ్రీకాంత్, వస్తున్న ఫలితాలకు సంబంధించి రెస్పాండ్ అవడానికి ఎవరన్నా ప్రతిపక్ష నేతలు ఎవరన్నా అందుబాటులో ఉన్నారా? ముఖ్యంగా తెలుగుదేశానికి సంబంధించి కొంత మొదటి నుంచి అక్కడ ప్రచారం కానీ హోప్ కానీ పెట్టుకున్న పరిస్థితి కదా. అంటే కేవలం ఓన్లీ అభ్యర్థుల్ని అలా ఏజెంట్ని మాత్రమే ప్రస్తుతం లోపలికి రానివ్వడం అయితే జరుగుతుంది. ఎవరు తెలుగుదేశం పార్టీకి కానీ, జనసేన కానీ, ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు ఎవరు కూడా ప్రస్తుతం కౌంటింగ్ సెంటర్లకి రాలేదు. ఇక అధికార పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఎవరు ప్రస్తుతం కౌంటింగ్ సెంటర్ లోపలికి అనుమతించలేదు. వాళ్ళందరికీ కూడా గుర్తింపు కార్డులు ఉన్న వాళ్ళని మాత్రమే అనుమతిస్తున్నారు. కాబట్టి ఫలితాలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత పార్టీ కార్యాలయాల్లో మాత్రమే స్పందించే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. కేవలం ఎవరైతే అభ్యర్థి ఉన్నారో, పోటీలో నిలిచిన అభ్యర్థి, వాళ్ళతో పాటు కౌంటింగ్ ఏజెంట్ని మాత్రమే ప్రస్తుతం కౌంటింగ్ సెంటర్లోకి అనుమతిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం ఈ ఫలితాల మీద రెస్పాండ్ అవడానికి కూడా ఎవరో అందుబాటులో లేని పరిస్థితి కౌంటింగ్ సెంటర్ల దగ్గర ఉంది. ఋషి, రైట్ శ్రీకాంత్, ప్రస్తుతం ఇది విజయవాడలో పరిస్థితి. మొత్తం వైసీపీ 8, తెలుగుదేశం పార్టీ 3 డివిజన్లు గెలుచుకుంటే కేశినేని శ్వేత ఆమె మేయర్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున బరిలో ఉన్నారు. ఆమె అయితే డివిజన్లో గెలుపొందారు. అయితే మిగతా జిల్లాల్లో ఎట్లా ఉందో పరిస్థితి అంతకన్నా భిన్నంగా కూడా విజయవాడ కార్పొరేషన్లో ఉండే అవకాశం ఏం లేదు అని ఇప్పటివరకు ఉన్న అంచనాలు బట్టి అయితే తెలుస్తోంది. అలాగే విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిస్థితి కూడా దాదాపు అలాగే కనిపిస్తోంది. మొత్తం 75 మున్సిపాలిటీల్లో 50 మున్సిపాలిటీలు ఇప్పటికీ అధికార వైసీపీ
కైవసం చేసుకుంది. ఇక క్లీన్ స్వీప్ దిశగానే వెళుతోన్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కార్పొరేషన్లు కూడా ఇప్పటికీ చిత్తూరు, తిరుపతి, గుంటూరు, ఒంగోలు కార్పొరేషన్లు కైవసం చేసుకుంది. అలాగే కడప, కర్నూలు కార్పొరేషన్లు కూడా వైఎస్ఆర్సీపీ తన ఖాతాలో వేసుకుంది. దాదాపు ఇంకా 4-5 కార్పొరేషన్కి సంబంధించిన ఫలితాలు రావాల్సింది. అందులో ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం పెద్దవి, కొద్దిగా అక్కడ ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. అలాగే అనంతపురానికి సంబంధించి కూడా ఫలితం ఇంకా రావాల్సి ఉంది. మున్సిపాలిటీల విషయంలో దాదాపు అన్ని జిల్లాల్లో కూడా మనం అదే పరిస్థితి కనిపిస్తోంది. విజయనగరంలో కొంత తెలుగుదేశం పార్టీ కొంత ప్రభావం చూపించినట్టుగా కొద్దిసేపు కనిపించింది. కానీ విజయనగరం సాలూరు మున్సిపాలిటీకి సంబంధించి వైసీపీ చైర్మన్ మహిళా అభ్యర్థి 91 ఓట్లతోనే గెలిచినా కూడా ఆవిడ విజయం సాధించారు. అక్కడ తెలుగుదేశం ఆశలు పెట్టుకుంది. మొత్తం మీద ఇప్పటివరకు గ్రేటర్ ఎన్నికల్లో చూసుకుంటే విశాఖకు సంబంధించి వైసీపీ 3, తెలుగుదేశం పార్టీ 4 చోట్ల, జనసేన ఒక చోట ముందంజలో ఉన్న పరిస్థితి తాజా అప్డేట్ ప్రకారం. శ్రీకాకుళంలో ఇచ్చాపురం మున్సిపాలిటీ కూడా వైసీపీ కైవసం చేసుకుంది. ఇది ఇచ్చాపురం అనేది తెలుగుదేశం పార్టీ కంచుకోట. అక్కడ సింగిల్ డిజిట్కి మాత్రమే పరిమితమైంది తెలుగుదేశం. మొత్తం 23 వార్డులకు వైసీపీ 15 వార్డులు కైవసం చేసుకున్న పరిస్థితి. అలాగే పాలకొండ సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకున్న పరిస్థితి. దాదాపుగా అంటే ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలతో పాటుగా ఇటు రాయలసీమ వ్యాప్తంగా, ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ తన సత్తా ఈ మున్సిపల్ ఎన్నికల్లో చూపించిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రచారానికి వెళ్ళారు. కొంత గట్టిగానే మాట్లాడారు ప్రజలతో. అంటే మీరు ఈ పాలనకు సంబంధించి మీకేమి అనిపించట్లేదా, ఇది సరైన అవకాశం ఒక తీర్పు ఇవ్వడానికి అని చెప్పే ప్రయత్నం చేసినా కూడా ఎక్కడ ప్రజలు ఆయన మాటలను ఎక్కడ పట్టించుకోలేదు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార వైసీపీ తిరుగులేని విజయాలు సాధించడం అనేది చూస్తున్నాం. 75 మున్సిపాలిటీల్లో ఇప్పటికే 50 మున్సిపాలిటీల్లో గెలుపొంది స్పష్టమైన సత్తా చాటుతోంది. గుంటూరు జిల్లాలో గుంటూరు కార్పొరేషన్తో పాటు మాచర్ల, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, వినుకొండ, రేపల్లె, చిలుకలూరిపేటలో వైసీపీ గెలుపొందింది. చిత్తూరు జిల్లాల్లో చిత్తూరు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లతో పాటుగా పొంగనూరు, మదనపల్లి, పలమనేరు మున్సిపాలిటీల్లో కూడా అధికార పార్టీ విజయం సాధించిన పరిస్థితి. అలాగే ఇక కడప జిల్లా చూసుకుంటే కడప జిల్లాలో ఆ కడప మున్సిపాలిటీతో పాటుగా ఎర్రగుంట్ల, రాయచోట్లలో కూడా వైసీపీ గెలుపొందింది. అనంతపురం జిల్లాలో రాయదుర్గం, మడకశిర, పుట్టపర్తి, కర్నూలు జిల్లాలో కర్నూలు కార్పొరేషన్తో పాటు ఆదోని, నందికొట్కూరు, ఎమ్మిగనూరు, నంద్యాల, గూడూరు, డోన్, ఆత్మకూరు మున్సిపాలిటీలు కూడా వైసీపీ తన ఖాతాలో వేసుకున్న పరిస్థితి. ప్రకాశం జిల్లా చూస్తే ఒంగోలు కార్పొరేషన్తో పాటుగా గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, చీమకుర్తి, అద్దంకి, నెల్లూరు జిల్లాల్లో వెంకటగిరి, ఆత్మకూరు, నాయుడుపేట, గూడూరు, సుళ్లూరుపేటలో అధికార పార్టీ విజయం సొంతం చేసుకుంది. ఇక అటు శ్రీకాకుళం జిల్లా పలాస, విజయనగరం జిల్లా సాలూరు, పార్వతీపురం, పశ్చిమ గోదావరి జిల్లాకు వస్తే కనుక ఇటు కొవ్వూరు, నరసాపురం, తూర్పుగోదావరి జిల్లాలో తుని, ఇక్కడ వైసీపీ విజయం సాధించింది. రైట్, ఒకసారి కర్నూలు పరిస్థితి ఓవరాల్ గా అక్కడ ఫలితాలు విశ్లేషణ చూద్దాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, కర్నూలు మొత్తం వైసీపీ కైవసం చేసుకుంది, ఎట్లా జరిగింది ఓవరాల్ గా కౌంటింగ్ సంబంధించిన వివరాలు ఏంటి, అలాగే ప్రస్తుతం అక్కడ నేతల రెస్పాన్స్ ఏంటి? రిషి, కర్నూలు జిల్లాలో వైసీపీ స్వీప్ చేసింది. జిల్లాలో కర్నూలు కార్పొరేషన్ సహా 9 మున్సిపాలిటీలను వైసీపీ కైవసం చేసుకుంది. పోలింగ్ కి ముందే డోన్, ఆత్మకూరు మున్సిపాలిటీల్లో అత్యధిక వార్డులు ఏకగ్రీవం చేసుకోవడం ద్వారా 2 మున్సిపాలిటీలు పోలింగ్ ముందే వైసీపీకి దక్కాయి. ప్రస్తుతం ఇవాళ 9 మున్సిపాలిటీల్లో 225 వార్డులకు ఓట్ల లెక్కింపు జరిగింది. జిల్లాలో మొత్తం 9 మున్సిపాలిటీల్లో 302 వార్డులు ఉన్నాయి. అందులో 77 వార్డులు ముందుగానే వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. మిగిలిన 225 వార్డులకు కూడా ఎన్నికలు జరిగాయి. ఇవాళ ప్రధానంగా కర్నూలులో 13 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మున్సిపాలిటీల వారీగా గెలుపు వివరాలు మనం ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. కర్నూలు 52 వార్డులు ఉన్నాయి. అందులో 2 ముందుగానే ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 55 వార్డులకు ఎన్నికలు జరిగాయి. అందులో ఇప్పటి వరకు 35 వార్డుల్లో వైసీపీ గెలుపొందింది. తద్వారా 5 వార్డుల్లో మాత్రమే ఇవాళ
9 వార్డులకు అందులో 6 వార్డులను వైసీపీ దక్కించుకుని 2 వార్డుల్లో వైసీపీ రెబల్స్ గెలుపొందారు. ఇక కేవలం ఒకే ఒక వార్డులో మాత్రమే టీడీపీ గెలుపొందింది. ఇక నందికొట్కూరు మున్సిపాలిటీకి వస్తే 17 వార్డుల్లో వైసీపీ గెలుపొందింది. 7 వార్డుల్లో వైసీపీ రెబల్స్ గెలుపొందారు. 1 వార్డులో మాత్రమే. ఇక డోన్ మున్సిపాలిటీ పోలింగ్ ముందే వైసీపీ కైవసమైంది. అందులో 32 వార్డులు ఉంటే కేవలం 7 వార్డుల్లో మాత్రమే ఎన్నికలు జరిగాయి. అందులో 6 వైసీపీ గెలుపొందింది. ఆ సీపీఐ కూడా వైసీపీ మద్దతునే పోటీ చేసింది. ఇక కోడుమూరు నియోజకవర్గంలోని గూడూరు మున్సిపాలిటీలో ఇవాళ 20 వార్డులకు ఓట్ల లెక్కింపు జరిగింది. అందులో 12 వార్డుల్లో వైసీపీ గెలుపొందింది. కేవలం 3 వార్డుల్లో టీడీపీ గెలుపొందింది. 1 ఇండిపెండెంట్, మరో 1 ఇండిపెండెంట్ 4 వార్డుల్లోనూ 1 బీజేపీ దక్కించుకుంది. ఇక ఆదోని మున్సిపాలిటీలో 33 వార్డులకు ఎన్నికలు జరిగాయి. 9 వార్డుల్లో అంతకుముందే ఏకగ్రీవమయ్యాయి. 33 వార్డుల్లో 32 వైసీపీ గెలుపొందితే 1 టీడీపీ గెలుపొందింది. ఇక ఎల్లింగనూరు మున్సిపాలిటీలో 29 వార్డుల్లో వైసీపీ గెలుపొందింది. 3 వార్డుల్లో టీడీపీ గెలుపొందింది. ఇక నంద్యాల నంద్యాల మున్సిపాలిటీలో 12 వార్డుల్లో వైసీపీ గెలుపొందింది. 2 వార్డుల్లో టీడీపీ, 1 మాత్రం ఇండిపెండెంట్ గెలుపొందా. ఇంకా అక్కడ పోలింగ్ కొనసాగుతోంది. ఇక ఆళ్లగడ్డ మున్సిపాలిటీలో ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇప్పటి వరకు మొత్తం ఆళ్లగడ్డ మున్సిపాలిటీలో 14 వార్డుల్లో వైసీపీ గెలుపొందింది. 2 వార్డుల్లో టీడీపీ గెలుపొందింది. 2 బీజేపీ, 1 ఇండిపెండెంట్ గెలుపొందింది. జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 9 మున్సిపాలిటీలను వైసీపీ దక్కించుకున్నట్లయింది. కేవలం నంద్యాలలో ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అక్కడ కూడా మెజార్టీ వార్డుల్లో వైసీపీనే ఆధిక్యత కనిపిస్తుంది. మొత్తం మీద జిల్లాలో వైసీపీ అన్ని మున్సిపాలిటీలు దక్కించుకోవడం పట్ల పార్టీ వర్గీయులు సంబరాలు జరుపుకుంటున్నారు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ లో వైసీపీ మేయర్ అభ్యర్థి బివై రామయ్య కూడా 17 వార్డులో 19వ వార్డులో గెలుపొందారు. ఆయన ఇప్పుడే హర్షం వ్యక్తం చేశారు. ఇదంతా కూడా సీఎం జగన్ రెక్కల కష్టమని, ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాల ఫలితంగానే జిల్లాలో ప్రజలంతా వైసీపీకి పట్టం కట్టారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది కర్నూలు జిల్లాలో తాజా పరిస్థితి. రిషి. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. సో ఇది కర్నూలు జిల్లా వ్యాప్తంగా పరిస్థితి. ముఖ్యంగా కార్పొరేషన్తో పాటుగా అక్కడ మున్సిపాలిటీలు కైవసం చేసుకోవడం ప్రధానంగా మొదటి నుంచి కూడా కర్నూలు, ఇటు కడప, మొత్తం రాయలసీమ వ్యాప్తంగా అధికార పార్టీకి ఉన్న బలంతో పాటుగా ఈ 20 నెలల పాలనలో జరిగిన సంక్షేమ పథకాలు ప్రధానంగా వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టేలా చేశాయనేది అక్కడ ప్రజలు చెప్తోన్న విషయం. మొత్తంగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను తేడా లేకుండా వైఎస్ఆర్సీపీ హవా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ జిల్లా ఈ జిల్లా అనేం తేడా లేదు, అలాగే మున్సిపాలిటీయా కార్పొరేషన్ అనేం తేడా లేదు. మొత్తం చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఎక్కడ చూసినా ఫ్యాన్ గాలే వీస్తోంది. రాష్ట్రం నలుమూలలా వైసీపీ హవానే కనిపిస్తోంది. రాజధాని తరలింపు, విశాఖ ఉక్కు ఉద్యమం ఇలాంటి కారణాలేవి వైసీపీ సునామీని అడ్డుకున్న పరిస్థితి లేదు. ప్రతిపక్షాలకు ఒక్క మున్సిపాలిటీ కూడా దక్కే అవకాశం కనిపించట్లేదు ఇప్పటివరకు ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే. అటు కార్పొరేషన్లు కూడా అన్ని వైసీపీ ఖాతాలోకి వెళుతున్నాయి. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని వార్డుల్లో మాత్రం జనసేన ఉనికి కనిపించింది. బీజేపీ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే అసలు ఎక్కడ ఊసే లేదు. తెలుగుదేశం ఆశలు పెట్టుకున్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా ఆ పార్టీకి ఆదరణ ఏం దక్కలేదు. విజయవాడ కార్పొరేషన్లో కుల పోరు ఆ పార్టీని దెబ్బతీసింది. ఇక 19 ఏళ్ల తర్వాత జరిగిన తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. అటు చిత్తూరు జిల్లాలో మున్సిపాలిటీల్లో కూడా వైసీపీదే హవా. విజయనగరం జిల్లాలో బొబ్బిల్లో మాత్రం టీడీపీకి కొద్దిగా ఆశాజనకంగా కనిపిస్తోంది ప్రస్తుతానికి. ఉక్కు ఉద్యమం ఉధృతంగా జరుగుతోన్న విశాఖలో కూడా వైసీపీని ఆధిక్యంలో ఉంది. ఇక వామపక్ష పార్టీలకు విశాఖలో కాస్త ఉనికి కనిపించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిధిలోని 2 డివిజన్లలో ఒకటి సిపిఎం, మరొకటి సిపిఐ గెలుచుకున్నాయి. మరోవైపు ఉత్కంఠ రేపిన తాడిపత్రి మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ ఆధిక్యంలో ఉంది. ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి ఫ్యాక్టర్ కాస్త పనిచేసింది. 24 వార్డులో ప్రభాకర్ రెడ్డి గెలిచారు. దీంతో ఆయనకు చైర్మన్ గిరి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.